అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రాయలసీమ ముద్దు బిడ్డ ఎవరు అనేటువంటి అంశం పైన ఈరోజు మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పాటల రూపంలో రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్ అని చెప్పేసి పాటలు రాపించుకోవడం జరిగింది. సరే, ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు రాయలసీమలో అతి ముఖ్యంగా మనకు కావాల్సినది ఏంటి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. పసిడి తునకల కంటే వాన చినుకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటువంటి ప్రాంతము రాయలసీమ ప్రాంతం. మరి దాదాపు 5-6 దశాబ్దాల నుంచి రాయలసీమ ప్రజలకి నీరు అంటే అది ఒక అమృతంతో సమానం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ముద్దు బిడ్డే, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ముద్దు బిడ్డే, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ముద్దు బిడ్డే. కానీ మరి ఈ ముద్దు బిడ్డలలో ఎవరికి రాయలసీమ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది, అంతఃకరణ శుద్ధి ఉంది అనేటువంటి ఆలోచన మనం చేసినట్లయితే మరి ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు 90% మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలే మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నటువంటి వారికి నీళ్లు కావాలి. అతి ముఖ్యంగా రైతాంగమే కాబట్టి, రైతాంగం మీదే అంటే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎక్కువ కాబట్టి మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని చెప్పేదానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాయలసీమ ప్రజలకు అన్యాయం చేశారు, నిజంగా న్యాయం చేశారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఒకసారి మనము వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు రాయలసీమకు సంబంధించినటువంటి 102 ప్రాజెక్టులను ఒక జీవో ద్వారా కంప్లీట్గా పనులలో పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక జీవో ద్వారా 102 ప్రాజెక్టులను పడకేయించినటువంటి మాట వాస్తవం. మరి కనీసము ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి అన్నమయ్య డ్యామ్ విషయంలో అయితే మనమందరం చూసాం ప్రత్యక్షంగా. 3 ఏళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 3 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. కనీసము ఒక డిపిఆర్ కూడా, అన్నమయ్య డ్యామ్కి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా అంటే నివేదికలు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆనాడు పరిపాలన కొనసాగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. మరి గేట్లకు గ్రీజు పూయలేనటువంటి గత ప్రభుత్వ పరిపాలకులు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తుంగభద్ర డ్యామ్ అయితేనేమి, రాయలసీమలో అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి తెలుగంగా, గాలేరు నగరి, హంద్రీనీవా, ఎస్ఆర్బీసీ, సరే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇవి ప్రారంభమయ్యాయి, పూర్తి అయ్యాయనేది కూడా చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని మనం ఎందుకు అంటున్నామంటే వచ్చినటువంటి ఈ జూన్కి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో 2 ఏళ్లకు గాను దాదాపు 12,484 కోట్ల రూపాయలు కేవలం ప్రాజెక్టుల పైన, సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం. మరి 2026-27 బడ్జెట్లో కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయలు కేటాయించింది ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి సర్కారు కేటాయించింది. ఇకపోతే అతి ముఖ్యంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా అనేది దేశంలో రాజస్థాన్ తర్వాత అత్యల్ప తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే రాయలసీమలో సైతం ఏది అంటే అనంతపూర్ జిల్లా అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు అదే అనంతపూర్ జిల్లాకు నీళ్లు తాగాలన్నా, సాగునీటికి కావాలన్నా హంద్రీనీవా జలాలు చాలా ముఖ్యం. మరి మీ అందరికీ తెలుసు 2024-25 సీజన్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 2020-21 సీజన్లో ఎన్ని నీళ్ళు అయితే సముద్రంలోకి కలిశాయో అన్నే నీళ్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా సముద్రంలో కలిశాయి. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆనాడు నీళ్లు సముద్రంలో కలిపేశారు, కానీ రికార్డు స్థాయిలో రాయలసీమ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి దాదాపు హంద్రీనీవా జలాలు 52 టీఎంసీల నీళ్లు 180 అంటే రికార్డు టైము స్థాయిలో లిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోదలసినటువంటి అంశం ఏంటంటే ఈ హంద్రీనీవా జలాలు సైతం మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో నియోజకవర్గంలో అయినటువంటి ఎర్రబల్లె చెరువు కూడా హంద్రీనీవాలు ఇచ్చినటువంటి ఘనత సిబిఎన్ గారికి దక్కుతుందనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోదగ్గ అంశం. మరైతే మీరు చూసినట్లయితే 530 జలాశయాలను నింపారండి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే తరహాలో
కొన్ని వేలల్లో చెరువులు నింపడం జరిగింది, కాలువల్లో నీళ్లు పారించడం జరిగింది. దాదాపు 786 కిలోమీటర్లు హంద్రీనీవ జలాలు ప్రయాణింపజేసి కుప్పం చెరువైనటువంటి పరమ సముద్రం వరకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత సిబిఎన్ గారికి దక్కుతుంది. మరి ఆనాడు పులివెందుల మాజీ శాసనమండలి సభ్యుడైనటువంటి సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన నీళ్ళు ఇచ్చేంత వరకు నేను గడ్డం తీసుకోనని శపథం పూనుకుంటే మరి ఆ పులివెందుల ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చి చీనీ చెట్ల బత్తాయి రైతులను కూడా కాపాడినటువంటి సంగతి మనం అందరం గుర్తుకు చేసుకోవాలి. ఇకపోతే మడకశిర బ్రాంచ్ కెనాల్ అయితేనేమి, మరి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ అయితేనేమి, మరి గోరుకల్లు, శ్రీశైలం, తుంగభద్ర తదితర సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు కూడా దాదాపు 610 కోట్ల రూపాయలకి కేటాయించడం, ఖర్చు చేయడం జరిగింది. మరి వీటన్నిటి వల్ల కర్నూలు, అనంతపూరు, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ప్రయోజనాలు కలుగుతాయి. చంద్రగిరి మండలంలో ఇకపోతే 1154 ఎకరాలు స్థిరీకరించబడతాయి. తిరుపతి, తిరుమల ప్రాంతాలకు తాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గేటుకు గ్రీజు పెట్టలేక ఉమ్మడి కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే 40 మంది సజీవ జలసమాధి అవ్వడం అనేది మనం అందరము చూసాం. మరి ఒకవైపు డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరిస్తూనే సిబిఎన్ గారు మరి రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ఎరువులకు సంబంధించి కానీ, యూరియాకు సంబంధించి కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రైతాంగం పట్ల అతి ముఖ్యంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ఈరోజు రాబోయే 3 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక కూడా రెడీ చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి రాయలసీమ ముద్దుబిడ్డ ఎవరు అనేది ఒకసారి రాయలసీమ రైతాంగం, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఆలోచన చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం.